హాయ్ హలో నమస్తే. ప్రతిసారి ఓడిపోవటం, బీజేపీ భారీ మెజారిటీ గెలవటం, ఎగ్జిట్ పోల్స్ కంటే ఎగ్జిట్ పోల్స్ 20 అంటే వాళ్ళకి 40-50 రావటం. ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ 50 కాంగ్రెస్కి వస్తాయంటే 10-15 రావటం కాంగ్రెస్కి. బయటకు వచ్చి ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని చెప్పుకోవటం. ఇదంతా ఏంటంటే రెగ్యులర్గా జరుగుతుంది. ఇది ఎవ్రీ డే ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఏదేమైనా ఈ ఈవీఎం అనేది పక్కన పెడితే వాళ్ళ తెలివిని మనం బీట్ చేయటం అది ఇంపాసిబుల్. నేను గతంలోనే చెప్పాను, దెర్ ఆర్ 2 కమ్యూనిటీస్ విచ్ ఆర్ ఫౌండ్ టు బి మోస్ట్ ఇంటెలిజెంట్ communities. There are 2 communities are most intelligent communities. One is Aryan community and Jewish community. యూదులు, ఆర్యులు చాలా తెలివిగల వాళ్ళని చరిత్ర చెప్తుంది. ఓకే, ఆర్య బ్రాహ్మిన్స్, ఆర్యులు అంటే బ్రాహ్మిన్స్ ఆఫ్ కోర్స్. ఓకే, ఆర్య బ్రాహ్మిన్స్, యూదులు చాలా తెలివిగల వాళ్ళు, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్. ఓకే, మరి వాళ్ళ తెలివిని ప్రతిసారి వీళ్ళు ఢీకొనలేకపోతున్నారు. మరి తెలివిని ఢీకొనలేక ప్రతిసారి ఈవీఎంల మీద పడి మనం ఆడటం అనవసరం. వాళ్ళు చాలా తెలివిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు హిందూ ముస్లిం అనేటువంటి ఒక పాయింట్ని తీసుకుని అదే పాయింట్ మీద కొడుతున్నారు వాళ్ళు. ఎవడు మాట్లాడినా వాడికి ఒక లింక్ పెడతారు వెనక ముస్లింకి. రాహుల్ గాంధీ ఫ్యామిలీకి వెళ్ళి ఒక లింక్ పెడతారు ముస్లింకి. మహాత్మా గాంధీకి ఒక లింక్ పెట్టారు ముస్లింకి. కాంగ్రెస్ వాళ్ళు మైనారిటీస్ అని ముస్లిమ్స్కి లింక్ పెట్టారు. నిన్న ప్రియాంక గాంధీ గెలిస్తే ఆ వైనాడ్ అనేటువంటిది ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం కాన్స్టిట్యుయెన్సీ అని స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ వైనాడ్ ఈజ్ నాట్ ముస్లిం కాన్స్టిట్యుయెన్సీ. వైనాడ్ ఈజ్ ఎ ట్రైబల్ కాన్స్టిట్యుయెన్సీ. 60 to 70% హిందువులు ఉన్నారు వైనాడ్లో. ఫస్ట్ ఎక్కువ మంది హిందువులు ఉన్నారు, తర్వాత జైన్లు ఉన్నారు, తర్వాత కమ్యూనిస్టులు ఉన్నారు వైనాడులో, తర్వాత క్రిస్టియన్స్, లాస్ట్ ముస్లిమ్స్ ఉన్నారు. బట్ వీళ్ళు ఏం స్ప్రెడ్ చేస్తున్నారు? ముస్లిం పాపులేషన్ అని స్ప్రెడ్ చేస్తున్నారు. యాక్చువల్ ఇట్ ఈస్ ఎ ట్రైబల్ పాపులేషన్. వైనాడ్ అనేటువంటి మన ప్రియాంక భారీ మెజారిటీతో గెలిచింది. ఈవెన్ నా వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు, ముస్లిం కాన్స్టిట్యుయెన్సీ ముస్లిమ్స్ ఓట్లు వేశారని. అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళ తెలివిని తట్టుకోవడం కష్టం. వాళ్ళ తెలివిని మనం చాలా కష్టం. చూడండి, బీజేపీ వాళ్ళు మెయిన్ లైన్లోనేమో హిందూ ముస్లిం దాని మీద ఎక్కువ మాట్లాడతారు. ఎస్సీ కాలనీస్లోకి, దళిత కాలనీస్లోకి వెళ్ళి హిందూ క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతుంది. ఎక్కువ క్రిస్టియన్ కన్వర్షన్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ హిందూ క్రిస్టియన్స్కి మధ్యలో కన్ఫ్లిక్ట్స్. సో విదిన్ ద కమ్యూనిటీస్లో కూడా కన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయగలిగినటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు విదిన్ ద కమ్యూనిటీ. ఒక పక్క బీసీ క్యాలిక్యులేషన్స్ చేయండి, జనాభా లెక్కలు చేయండి అని అంటే మేము డివిజన్స్కి వ్యతిరేకం అని చెప్పేసి టక్కర ఎస్సీ క్లాసిఫికేషన్కి ఓకే అనేసారు. ఎందుకు? ఒక స్పెసిఫిక్ సౌత్ ఇండియాలో 2-3 రాష్ట్రాల్లో పట్టు సాధించడం కోసం విదిన్ ద కమ్యూనిటీను కన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారు. ఓకే, అన్ఫార్చునేట్లీ ఇప్పుడు దెర్ ఆర్ మల్టిపుల్ కన్వర్ట్స్ ఫ్రమ్ బ్రాహ్మిన్స్ ఇంటూ క్రిస్టియానిటీ. ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ లాంటి వాటిలో బ్రాహ్మిన్ కన్వర్ట్స్ చాలామంది ఉన్నారు, క్రిస్టియన్స్. ఓకే, అంటే హిందూ బ్రాహ్మిన్స్ ఉన్నారు, క్రిస్టియన్ బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఆ మాటకు వస్తే ముస్లిమ్స్లో కూడా మెజారిటీ బ్రాహ్మిన్స్ కన్వర్ట్స్ మొత్తం. ఓకే, వాళ్ళందరూ at the large extent they all are same. There are no conflicts within the Brahmin community. No conflicts that you are Christian, you are Hindu, you are Muslim. No such conflicts. Brahmin is a Brahmin, that's it. Okay, they are united. But whereas దళిత కమ్యూనిటీస్కి వచ్చేసరికి ఈ దళిత హిందువుల్ని దళిత క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా పనిచేపిస్తారు వాళ్ళే. వీడియో వచ్చి నీకు రిజర్వేషన్ తీసేస్తా అంటాడు హిందువే వచ్చే, నువ్వు చర్చికి వెళ్తున్న రిజర్వేషన్ తీసేస్తానని చెప్పి వీడియో వ్యతిరేకంగా ఓన్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనిచేస్తాడు. అది వాళ్ళు చేయగలుగుతున్నారు. నేను అదే చెప్తున్నాను. అదేంటంటే వాళ్ళ తెలివిని మీరు తట్టుకోవడం కష్టం అంటున్నా. ఒక సేమ్ కమ్యూనిటీ వాడు
అదే కమ్యూనిటీలో ఆడ పక్కింటోడు వాడు సొంత బ్రదరు, వాళ్ళ అన్న కొడుకు, చిన్నమ్మ కొడుకు, పెద్దమ్మ కొడుకు వ్యతిరేకంగా తిరుగుతాడు. నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీ రిజర్వేషన్ తీసేస్తా, నా రిజర్వేషన్ తీసుకుంటున్నావు అని చెప్పి వాడికి తెలియదు, దళితుడికి తెలియదు ఏంటంటే వాడు ఒక మాయాలోకంలో పడిపోతాడు వాడు. ఓకే, అసలు వెనక జరుగుతున్నటువంటి కుట్రను గమనించరు వాడు, అసలుకి కుట్రను గమనించరు. ఏదో ఊరికే ఒక సేమ్ కమ్యూనిటీలో వాళ్ళతోటి గొడవకు దిగుతారనమాట. ఇదేంటంటే బుద్ధిస్టులకి ఇప్పుడు అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నాడు. అంబేద్కర్ బుద్ధిజం తీసుకొని చాలామంది బుద్ధిజంలోకి మారుతున్నారని చెప్పేసి ఆ బుద్ధిజంలో కూడా మెయిన్ లైన్ బుద్ధిజము, అంబేద్కర్ బుద్ధిజం అని మళ్ళీ 2 డివిజన్స్ తీసుకొచ్చేసారు వాళ్ళే. 2 డివిజన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఒకటి పక్కా హిందూ మతాన్ని పాటించేటువంటి బుద్ధిజం ఒకటి, అంబేద్కర్ ఫాలో అయ్యేటువంటి బుద్ధిజం ఒకటి. 2 బుద్ధిజాలు తీసుకొచ్చేసారు. మన రీసెంట్గా మహారాష్ట్రలో ఒక నోటీస్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఏంటంటే ఈ అంబేద్కర్ ఫాలో అయ్యేటువంటి బుద్ధిజం అనేది హిందూ మతం కిందకి రాదు అని చెప్పి ప్రయత్నించడానికి ప్రయత్నాలు జరిగాయి. అఫ్కోర్స్ మహారాష్ట్రలో ఓన్ స్టేట్ ఆఫ్ మా అంబేద్కర్ కాబట్టి చేయలేకపోయారు. ఓకే, చేయగలరు. ఇప్పుడు దే థింక్ వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు అంటే దట్స్ ఆల్. వాళ్ళు తెలివి అంటున్నా, నేను ఏమన్నాను తెలుగు గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఇప్పుడు మోరోవర్ చాలా టాక్టికల్గా వాళ్ళ కాంట్రవర్సీని ఇమ్మీడియట్గా తిప్పికొడుతున్నారు. బీజేపీ అనేది కాస్ట్ సెన్సస్కి వ్యతిరేకము అని చెప్పేసి వ్యతిరేకమని వాళ్ళే చెప్తారు, కాస్ట్ సెన్సస్కి వ్యతిరేకమని. కానీ కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్కి వచ్చేసరికి లేదు మేము క్యాస్ట్ సెన్సస్కి ఓకే అన్నారు, ఆర్ఎస్ఎస్ ఓకే అంది, క్యాస్ట్ సెన్సస్ చేయాలని బీజేపీ అనుకుంటుందని వాళ్ళే మీడియాకి లీక్ ఇస్తారు ఎలక్షన్స్ ముందు. అంటే వీళ్ళు కూడా ఫేవరబుల్గా వచ్చారు కదా అని చెప్పేసి న్యూట్రాలిటీని క్రియేట్ చేస్తారు అప్పటికప్పుడు. ఓకే, అదేవిధంగా రిజర్వేషన్స్ ఎత్తేయడానికి ప్లాన్ చేస్తారు. రిజర్వేషన్స్ ఎత్తేయడానికి ప్లాన్ చేయడం వాళ్ళ ఫండమెంటల్ పాలసీ అది. నువ్వు ఎన్ని అడ్డం పెట్టి బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా ది ఆర్య బ్రాహ్మణ్ కమ్యూనిటీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే రిజర్వేషన్స్ ఎత్తేయాలి, అంతే సింపుల్గా. మీరు ఎంతమంది అని అంటారండి, నేను దాని బండ్ల గురించి చెప్తాను. వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే రిజర్వేషన్స్ ఎత్తేయాలి అనేటువంటి మైండ్లో ఉండిద్ది లోపల. ఓకే, బట్ బయటకు చెప్తే ఓట్లు పోతాయి కాబట్టి మేము రిజర్వేషన్స్కి వ్యతిరేకం కాదని చెప్పి అంటారు, బట్ లోపల చేయాల్సింది చేస్తున్నారు, మొత్తం ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోతున్నారు. ఓకే, కాన్స్టిట్యూషన్ మార్చాలి అని చెప్పేసి వాళ్ళలోనే కొంతమంది అంటారు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మార్చాలి, అంబేద్కర్ పేరు వస్తుంది, అంబేద్కర్ పేరు వచ్చి ప్రతిసారి అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నారు, తీసుకుంటారు అంబేద్కర్ది అని చెప్పేసి ఆ రాజ్యాంగం మార్చాలని చెప్పేసి ప్రణాళిక లోపల ఉండేది. కానీ బయటకు ఏం చెప్తారంటే మేమే రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేయట్లేదు, మేమేమి రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని మళ్ళీ ఇదొకటి పెడతారు. ఓకే, సో వాళ్ళ తెలివిని మీరు తట్టుకోలేరు అంటున్నా నేను అదే చెప్పేది ఏంటంటే దెర్ ఆర్ 2 మోస్ట్ ఇంటెలిజెంట్ కమ్యూనిటీస్ ఇన్ ద వరల్డ్ ఆన్ ది ఎర్త్ ఆర్ 2. వన్ జ్యూయిష్ కమ్యూనిటీ అండ్ ఆర్యన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఓకే, చేస్తారు. ఓకే, జమిలీ ఎలక్షన్స్ అంటారు, ప్రైవేటైజేషన్ని అప్పటికప్పుడు టెంపరీగా పోస్ట్పోన్ చేస్తారు, రైట్, చాలా పని చేస్తున్నారు. ఓకే, మెయిన్ లైన్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దే నెవర్ ట్రై టు కన్విన్స్ ఫార్మర్స్. అగ్రికల్చర్లో కూలి పని చేసుకొని పొలాలు దున్నుకుంటారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలే. కూలి పని చేస్తుంటారు, రోజుకు 100 రూపాయలు 200 రూపాయలు లేబర్ వర్క్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎప్పుడు డైలీ లేబరర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు పోనీ ఫ్యాక్టరీస్లో కూలి పనులు చేసుకున్నాము, కూలీస్ ఉంటారు కదా, 4th క్లాస్ జాబ్ చేసేటువంటి ఫ్యాక్టరీ వర్కర్స్, లేబరర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేయలే. ఓకే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ స్ప్రెడ్ చేస్తారంటే ఇక్కడ రోడ్డు మీద హాకర్స్కి వాళ్ళు చెప్పరు, బెగ్గర్స్కి చెప్పరు. వాళ్ళ ఆర్ఎస్ఎస్ని ఎక్కడ స్ప్రెడ్ చేస్తారంటే హైలీ ఇంటెలెక్చువల్ కమ్యూనిటీస్, ఐఏఎస్ ఆఫీసర్సు, గవర్నమెంట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఆఫీసర్సు, హై లెవెల్ కమ్యూనిటీసు, ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు, ధనవంతులు, వీళ్ళ మధ్య ఆర్ఎస్ఎస్ని స్ప్రెడ్ చేసి వాళ్ళు ఫండ్ పూలింగ్ చేయగలుగుతున్నారు. ఫండ్ పూలింగ్ ఏదైనా డబ్బులేనండి, రాజకీయాల్లో డబ్బులు ఉండాలి. ఓకే, ఫండ్ పూలింగ్ చేయగలుగుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తీసుకుని. మన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి పాపం ఆయన సమాజానికి సరి అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారికి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్నాడు.
ఫండమెంటల్లీ జగన్ గారు మర్చిపోయింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఇవ్వని అడుగుతారే తప్ప ఖర్చు పెట్టగలిగినోడు ఎవడు లేడు ఎస్సీ ఎస్టీ బీసీల్లో. అది లాజిక్ మిస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మన రాజకీయాల్లో సస్టైన్ అవ్వాలంటే ఫండింగ్ చేయగలిగినటువంటి రెడ్లు, కమ్మోళ్ళు, బ్రాహ్మణ్స్, కాపులు, వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళని మన దగ్గర చేసుకోవాలి, వాళ్ళ ద్వారానే మన ఫండింగ్ వచ్చింది అనేటువంటి లాజిక్కి జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయ్యారు లాస్ట్ టైం. కాబట్టే ఈ ప్రాబ్లం వచ్చిందని నా ఉద్దేశం. అఫ్కోర్స్ వీ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ నా ఉద్దేశం చెప్తాను. ఓకే, మోర్ ఓవర్ దాంతోపాటు బీజేపీ వాళ్ళు బ్లాక్ మెయిలింగ్, కేసులు పెడతామని ఎదురు తిరిగితే కేసులు పెట్టడము, వీక్నెస్ పట్టుకోవటం. ముఖ్యమంత్రి ఎవరు నాలంటి చిన్నోడు పట్టుకోరు. ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్న వాళ్ళు, మినిస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యే లెవెల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాటిలో అక్రమ ఆస్తులు ఉన్నాయని మొత్తం కూపీలాగి ఆ రోజు నుంచి బ్లాక్మెయిల్ చేసి ఇదిగోపై నువ్వు కేసు పెడతాము, లేదంటే బీజేపీకి వస్తే వాషింగ్ మిషన్ క్లియర్, బీజేపీకి వస్తే వాషింగ్ మిషన్ అవుతున్నారు, లేదంటే కేసులు ఫైల్ అవుతున్నాయి వాళ్ళ మీద. ఇది జనరల్గా జరుగుతున్నటువంటి విషయం. ఓకే, ఇది వాళ్ళ స్ట్రాటజీ, దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. సెలబ్రిటీ మేనేజ్మెంట్ చేస్తున్నారు. సెలబ్రిటీ మేనేజ్మెంట్ అంటే ఒక చిన్న కొద్ది గొప్ప ఒక చిన్న సినిమా యాక్టరు, లేదంటే ఒక క్రికెటరు, లేదంటే ఒక పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, కమ్యూనిటీ లీడర్స్, సోషల్ లీడర్స్ని, అట్లాంటి వాళ్ళని దగ్గరికి తీసుకుంటున్నారు, మొత్తాన్ని గ్రూపులు వేస్తున్నారు, మా పార్టీలో చేరమంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి ఇస్తున్నారు, రైట్? వాళ్ళకి రాగానే ఏదో ఒకటి అప్పగిస్తున్నారు. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని, విజయ్ లాంటి వాళ్ళని, లేదంటే అక్కడ గౌతమ్ గంభీర్ లాంటి క్రికెటర్స్ని, ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు కొద్ది ఫాలోఅప్, ప్రజలు గుర్తించడం, వాళ్ళని దగ్గరికి తీసుకురావటం, ఏదో ఒకటి ఇవ్వటం, ఇంక్లూజివ్నెస్, రిసెప్టివ్నెస్, అది బీజేపీ ఎక్కువగా చేస్తుంది. అది ఓకే, అది మిగతా వాళ్ళు చేయలేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య బ్రాహ్మిన్స్ అండ్ శూద్ర లీడర్షిప్. శూద్ర లీడర్షిప్కి బ్రాహ్మణ్ లీడర్షిప్కి తేడా అది. ఓకే, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఐఎమ్ జస్ట్ అనలైజింగ్. ఓకే, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏంటంటే శూద్ర లీడర్షిప్లో ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉంటుంది. సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే నేను చెప్పినట్టే నడవాలి అనే మైండ్ సెట్తో ఉంటారు జనరల్గా శూద్ర లీడర్షిప్లో. అంత ఐ మీన్ నాన్ రిసెప్టివ్గా ఉంటారు. నాన్ రిసెప్టివ్గా ఉంటే మనకంటే కొద్దిగా ఎక్కువ స్థాయిలో ఉన్న వాడిని మన దగ్గరికి తీసుకుని వస్తే మళ్ళీ పెరుగుతాడేమన్న మైండ్ సెట్లో ఉంటారు. ఓకే, ఆ దేశం మొత్తం మీద చాలా ది రీజన్ వై ది శూద్ర లీడర్షిప్ ఈజ్ బికమింగ్ ఫెయిల్యూర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, రైట్? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవుతుంది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే మనకంటే టాలెంటెడ్ పర్సన్, మనకంటే ఇంటెలిజెంట్ పర్సన్, మనకంటే పవర్ఫుల్, మనకంటే ధనవంతుడు, మనకంటే ఎక్కువగా ప్రజల్లో ఫాలోఅప్ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని మన దగ్గరికి రానివ్వలేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారనేటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళనే కోరుకుంటున్నారు, వాళ్ళనే తీసుకొచ్చి అట్లాంటి వాళ్ళు ఇద్దరిని తీసుకొస్తున్నారు. పెద్ద లీడర్స్ని ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య కన్ఫ్లిక్ట్ పెట్టి వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే వీళ్ళు సైలెంట్గా ఉంటారు, అంతే వాళ్ళు చేసే పని. ఓకే, వీళ్ళు శూద్ర లీడర్షిప్ ఏంటంటే ఆ ఇద్దరిని రానియరు దగ్గరికి. ఆ ఇళ్ళకంటే పెద్దోళ్ళని ఇద్దరిని రానిపోతే ఈయన ఎదగడు, వాళ్ళు ఎదగరు కదా, ఇది ప్రాబ్లం అవుతుంది. ఓకే, మోర్ ఓవర్ ఫైనాన్షియల్ వీక్, అదే చెప్తున్నాను. శూద్ర లీడర్షిప్లో దేశం మొత్తం మీద ఈ బీహార్ ఇట్లాంటి వాటిలో మెజారిటీ శూద్రులే. బీహార్, ఉత్తరప్రదేశ్, ఈ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మెజారిటీ స్టేట్స్లో శూద్రులే లీడర్షిప్. ఓకే, ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా. అఫ్కోర్స్ షీ సక్సెస్ఫుల్ దేర్ ఇన్ కర్ణాటక. ఓకే, ఇది శూద్ర లీడర్షిప్లో ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ఫైనాన్షియల్ వీక్నెస్, అది ఫైనాన్షియల్లీ వీక్. ఆ మాటకు వస్తే ఆర్య బ్రాహ్మిన్స్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఏం కాదు, దేర్ ఆల్సో వీక్, బట్ దే నో హౌ టు మేనేజ్ రిచ్. We don't know how to manage rich. Neither we become rich nor we don't know how to manage rich. Well, that's a problem with the Sudra leadership. Okay. Moreover, leadership conflicts అదే బాగా ఇప్పుడు కాంగ్రెస్లో కొట్టుకుంటుంది. అంత లీడర్షిప్ కాన్ఫ్లిక్ట్ కాంగ్రెస్లో కొట్టుకుంటున్నారు. లీడర్షిప్ నేను నాయకుడు, వాళ్ళు నువ్వు నాయకుడు, అది కాదు. ఇప్పుడు చూడండి బీజేపీలో, నేను మహారాష్ట్రలో కన్ఫ్లిక్ట్స్ అనేవి ప్రతి ఎలయన్స్లో ఉంటాయి.
వాళ్ళేందంటే ముందు మనం అడవికెళ్ళి ఫుడ్ సంపాదిద్దాం ఫస్టు. ఆ తర్వాత పంచుకోవడానికి కొట్టుకుందాం. ఏది తెలివిగల్లా ఒక గ్రూప్ చేసేదేందంటే, వితౌట్ కాన్‌ఫ్లిక్ట్స్ లెట్ అస్ గో అండ్ హంట్ ఫస్ట్. హంటింగ్ డు. గెయిన్ ద ఫుడ్. దెన్ యూ ఫైట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. సుదర లీడర్‌షిప్ జరుగుతుందేందంటే, అసలు హంటింగ్‌కెళ్ళక ముందే కొట్టుకుంటున్నారు. సో, యూ విల్ నాట్ గెట్ ఫుడ్ రైట్. సో, దట్స్ ఎ ప్రాబ్లమ్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్. రైట్? ఇది అందుకని ఇప్పుడు అట్లా ఈ జనరల్‌గా ఈ శూద్ర పార్టీస్‌లో ఏం జరుగుతున్నాయంటే, ఒక పార్టీలో ఉన్నవాడే కోరుకుంటున్నారు. ఇది ఓడిపోవాలని చెప్పి ఆ పార్టీ వాళ్ళే కోరుకుంటారనమాట. అదే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి అని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కోరుకున్నారని చెప్పి పబ్లిక్ టాక్. జగన్ గారే ఓడిపోవాలని అదే పార్టీలో ఉన్న వాళ్ళు అన్నారని టాక్. ఓకే, అది ఎందుకంటే ఇది ఇలానే ఉంటారు ఇప్పటికైనా సరే. ఇదంతా యూనిటీకి వచ్చేసి ఒక ఒక ఇంటలెక్చువల్ కైండ్ ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళి, ఇంటలెక్చువల్ కైండ్ ఆఫ్ థింకింగ్, స్ట్రాటజిక్ కైండ్ ఆఫ్ థింకింగ్. టు గెయిన్ ద పవర్ యూ హ్యావ్ టు లూజ్ ద పవర్. సింపుల్. టు గెయిన్ ద పవర్ వీ హ్యావ్ టు లూజ్ ద పవర్. అంటే ఒక పెద్ద పవర్ రావాలంటే చిన్న పవర్స్ని వదులుకోవాలి. చిన్న పవర్స్ని వదులుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అవ్వాలంటే ఏం చేస్తారంటే, ఆ ఎలక్షన్ ముందు దళిత కాలనీలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు. ఇంట్లో కూర్చొని చేతులు పట్టుకొని, దళితులు చేయబట్టుకొని, అమ్మ ఓటేయమ్మ అంటాడు. ఏంటి, హీఈస్ లూజింగ్ హిజ్ డిగ్నిటీ, ఈజ్ లూజింగ్ హిజ్ ఈగో. ఇన్ నార్మల్ స్టేజెస్లో హీఈస్ వెరీ ఈగోయిస్టిక్. ఈ డోంట్ ఈవెన్ టచ్ దళిత్స్, ఈ డోంట్ ఈవెన్ గో టు దళిత్స్. దళితుని దగ్గరికి రానినటువంటి మైండ్ సెట్లో ఉంటారు నార్మల్ డేస్లో. బట్ ఎలక్షన్ టైంలో చేతులు పట్టుకుంటే ఈజ్ లూజింగ్ సంథింగ్ టు గెయిన్ ది బిగ్ పవర్. ఓకే, దట్స్ ఆల్ వీ షుడ్ థింక్. బట్ ఇట్స్ ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.